వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణాసియా రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాల కాలంగా మిత్ర దేశాలుగా ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇది మా మధ్య బహిరంగ యుద్ధం అంటూ పాక్ రక్షణ మంత్రి ప్రకటించిన కొద్ది గంటల్లోనే తాలిబాన్లు తమ భయంకరమైన ఆయుధాన్ని బయటకు తీశారు. పాక్ సైన్యాన్ని మట్టి కరిపించేందుకు తాలిబాన్ల ఆత్మాహుతి దళాలు అంటే సూసైడ్ స్క్వాడ్స్ సరిహద్దుకు చేరుకున్నాయి. అసలు ఈ యుద్ధం ఎటు దారి తీస్తోంది? తాలిబాన్ల వ్యూహం ఏంటి? ఆ భీకర పరిస్థితులు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా మారిపోయింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కాలం ముగిసింది. ఇప్పుడు కేవలం తుపాకుల మోత, పేలుళ్ల శబ్దాలే వినిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్, కాందహార్లపై పాక్ వాయుసేన బాంబుల వర్షం కురిపించిన తరువాత తాలిబాన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాకిస్తాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు తాలిబాన్ సర్కార్ తమ అత్యంత ప్రమాదకరమైన మన్సూర్ లష్కర్ ఆత్మాహుతి దళాలను సరిహద్దుకు పంపింది. వేల సంఖ్యలో ఉన్న ఈ సూసైడ్ బాంబర్లు పాక్ సైనిక పోస్టులపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాలిబాన్ కమాండర్లు ఇచ్చిన ఒకే ఒక్క ఆర్డర్ కోసం వీరు ఎదురు చూస్తున్నారు. మా భూభాగంపై బాంబులు వేస్తే మీ దేశంలో రక్తపాతం చూస్తారు అంటూ తాలిబాన్ ప్రతినిధులు పాకిస్తాన్ ను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రేఖ వెంబడి ఉన్న 19 పాకిస్తాన్ సైనిక పోస్టులను తాలిబాన్లు ధ్వంసం చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వివాదం వెనుక టీటీపీ ఉగ్రవాదుల హస్తం ఉందని పాక్ వాదిస్తుంటే అసలు ఆ ఉగ్రవాదులు తమ దేశంలోనే లేరని తాలిబాన్లు ఖండిస్తున్నారు. అటు పాక్ వైమానిక దాడులు, ఇటు తాలిబాన్ల ఆత్మాహుతి దళాల మోహరింపుతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్, ఆకలితో అలమటిస్తున్న తాలిబాన్ల దేశం, ఈ రెండు దేశాల పంతం ఇప్పుడు ఆసియా ఖండానికే ముప్పుగా మారింది. అమెరికా తయారు చేసిన ఆయుధాలతో తాలిబాన్లు, పాక్ సైన్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది. మరి ఈ ఓపెన్ వార్ ఎక్కడికి దారి తీస్తుంది? తాలిబాన్ల సూసైడ్ స్క్వాడ్స్ పాకిస్తాన్ ఊబిలోకి నెట్టబోతున్నాయా? వేచి చూడాల్సిందే.